సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. అది గ్రేట్. ఎందుకంటే హిందూ తత్వం అనేది కాలక్రమేణా తగ్గిపోతున్న టైంలో బీజేపీ మంచి స్టాండ్ తీసుకుంది. దానికి ఒప్పుకోవచ్చు. బీజేపీ అవిర్భావమే హిందువుల ఆత్మగౌరవం అండి. ఎగ్జాక్ట్లీ. అది పార్టీ పుట్టిందే దీన్ దయాళ్ గారు కావచ్చు, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, పెట్టిన పార్టీ. వాళ్ళు పెట్టిన సిద్ధాంతం అది. హిందుత్వం ప్రమాదంలో పడ్డది, హిందువుల భవిష్యత్తు ప్రశ్నార్థంగా తయారవుతున్నప్పుడే దాన్ని ఐడియాలజీ తీసుకొని తెచ్చి తప్ప ఇతర మస్తస్థుల గురించో వాళ్ళు ఇప్పుడు నిన్నగాక మొన్న అన్నారు, ఎవరు నారాయణమూర్తి గారు చెప్పాడు, ఆయన చెప్పాడు బహిరంగంగా నెహ్రూ వాళ్ళు ఎంత నష్టం జరిగిందని. నెహ్రూ కానీ కాంగ్రెస్ వాళ్ళకి కానీ ఎప్పుడు ఈ దేశంలో హిందువులు సంతోషంగా ఉంటే ఇష్టం లేదు, నెహ్రూ కుటుంబానికి ప్రత్యేకంగా. ఎందుకంటే వాళ్ళకున్న మూలాలు వేరే మూలాలు కాబట్టి. హిందూ ధర్మం అంటే ద్వేషం నెహ్రూకు కావచ్చు, కాంగ్రెస్ వాదులకు కావచ్చు. కాబట్టి ఎవరి దేశం గురించి ఇప్పటికీ చాలా నష్టపోయినాం, 60-70 ఏళ్ళు. ఇక మా జాతి నష్టపోయే పరిస్థితులు మిగిలితలేరు కూడా. అయితే అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఆయన అన్నాడు నారాయణమూర్తి గారు లాస్ట్లో ఒక మాటకి, నేను నాకు అది రాజకీయ వేదిక కాదు కదా అని ఆపేశాను. నాకు నారాయణమూర్తి కొంచెం రచ్చ జరిగింది అనుకుంటా అదే నిన్న. అంటే దాని మీద ఆయన ఒప్పుకున్నాడు, జై శ్రీరామ్ అన్నాడు, హిందువుని అన్నాడు. మొత్తానికి గ్రేట్ నారాయణమూర్తి గారు. చిన్నప్పటి నుంచి నాకు అభిమాన డైరెక్టర్ ఆయన. కానీ లాస్ట్లో అతనికి అర్థం కాదు ఒకటి, రాముడు ఎవడబ్బ సొత్తు కాదన్నాడు. రైట్, మేము అదే అంటున్నాం. రాముడు అందరివాడు, రాముడు అందరివాడు. భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ కూడా ఆలోచించాలి, రాముడు మీవాడు, మీ పూర్వీకుల ఆరాధ్య దైవం. మీరు అప్పుడున్న ఇబ్బందులకు గురై మీరు మతం మారినరు. నేను చెప్తున్నాను, మీరు మా సోదరులు, మా తాతలు, మీ తాతలు అందరు అన్నదమ్ములే. దిస్ జెనెటిక్ కావచ్చు, డిఎన్ఏ కావచ్చు, అన్ని దిస్ ప్రూఫ్డ్, సైంటిఫికల్లీ ప్రూఫ్డ్ అని. కాబట్టి మీరు మమ్మల్ని ద్వేషించకండి, మీరు మమ్మల్ని చంపకండి, మీరు మమ్మల్ని ఇబ్బందులు పాలు చేయకండి. ఇప్పుడు అక్కడ చంపుతున్నారు, ఆఫ్ఘనిస్తాన్లో చంపుతున్నారు, పాకిస్తాన్లో చంపుతున్నారు, బంగ్లాదేశ్లో చంపుతున్నారు, కాశ్మీర్లో చంపుతున్నారు, వెస్ట్ బెంగాల్లో చంపుతున్నారు. మరి మేము ఎక్కడికి పోవాలని అడుగుతున్నాం. సాటి సోదరులే సోదరులను అవమానం పాలు చేస్తుంటే. అందుకోసం ఇక్కడ ఉన్న ముస్లిం పెద్దలకు కూడా చెప్పడం ఏంటంటే, ముస్లిం నాయకులు కావచ్చు, మీరు మీ చరిత్ర తెలుసుకోండి, మీరు మా వాళ్ళు. ఎందుకు మేమంటే ద్వేషం ఇంత మీకు? ఎందుకు ఇంత అంటే కర్కటకమైన ద్వేషం, కఠోరమైన ద్వేషం, మమ్మల్ని చంపాలన్నంత ద్వేషం, మా ఆడబిడ్డలను మానభంగాలు చేయాలంటే ద్వేషం, మమ్మల్ని చంపి మా రక్తంతో మా భార్యలకు అన్నం తినిపించేంత ఎందుకు ఇంత కఠోరంగా తయారవుతున్నారు మీరు? వెస్ట్ బెంగాల్లో ఓటేయకపోతే ఒక్క అమ్మాయిని 100 మంది రేపేసి ఎట్లా ఎందుకు చంపుతున్నారు? ఎందుకు ఇంత ద్వేషం? ఇదే నేను అడుగుతున్నాను తప్ప. కాబట్టి అలాగే రాముడు ఎవడబ్బ సొత్తు అన్నదానికి సమాధానం చెప్తున్నాను. రాముడు అందరివాడు. అందు గురించే భారత ప్రభుత్వం 22 పార్టీలకు ఆహ్వానం పంపింది, మీరు రావాలి అయోధ్యకి. రాముడు అందరివాడని. ఒకప్పుడు విదేశురాలైన సోనియా గాంధీ గారికి, ఇప్పుడు భారత పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీ గారికి కూడా ఇన్విటేషన్ ఇచ్చారు అయోధ్య కమిటీ. ఒకప్పుడు విదేశురాలైన ఇప్పుడు మన దేశ నాయకురాలే కాబట్టి దేశం మీద ప్రేమ ఉంటుందేమో, దేశ సంస్కృతి మీద ప్రేమ ఉంటుందేమో అని ప్రత్యేకంగా వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇచ్చినాం. ఇది తెలుసుకోవాలి అందరూ. సార్, రాజకీయాల మీద మీకు ఎప్పుడు మక్కువ ఏర్పడింది? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, బిఫోర్ మీరు ఒక బిజినెస్ మ్యాన్, కానీ మీరు మాట్లాడే తీరు కానీ మీ శైలి కానీ ప్రజలతో మమేకమైనట్టు, సమాజం కోసం ఆలోచిస్తున్నట్టు మీ మాటలు అయితే ఆకట్టుకుంటాయి అందరినీ కూడా. ఒక బిజినెస్ మ్యాన్ మాట్లాడే మాటల్లా కనిపించవు. జాతి ప్రమాదంలో పడ్డది. ఇంకా మాలాంటి తెలివైన వాడు ఇంకా స్వంతానికే జీవితం అంటే ఏంటి అన్నట్టు అర్థం. అంటే ఎన్ని రోజులు స్వంతానికి బతికాం, ఇప్పుడు సమాజానికి గురించి బతకాలి. మరి తెలివి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇప్పుడు పెద్ద కానీ ఈ సమాజంలో ముందుకు వెళ్ళనిస్తారా ఇలాంటి వాళ్ళని? ఎన్నో అడ్డంకులని ఎదుర్కొని వచ్చిన జీవితంలో. ఓకే సార్ అని అనిపే చేయాల్సిందే. దేవుడు ఏం నిర్ణయించినా స్వీకరించిన సిద్ధం ఉండాలి. దేవుడి నిర్ణయాన్ని మార్చలేని మనుషులం మనం. అది విషమైన అమృతమైన రెండు స్వీకరించాలి. అమృతం ఇచ్చినప్పుడు ఆనందపడి, విషం ఇచ్చిన దేవుడి నిర్ణయాన్ని మార్చలేము. అదే మేము చెప్తున్నాం ఏంటంటే, ధర్మం ప్రమాదంలో పడ్డది. హిందువులందరూ ఆలోచించండి, ఐక్యతగా ఉండండి. లేకపోతే ఎక్కడైతే ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు హిందువులు ఎదుర్కొని అయిపోయినారు, పాకిస్తాన్లో హిందువుల పని అయిపోయింది, బంగ్లాదేశ్లో సగం అయిపోయినారు. ఇంకా ఉన్నది ఒక దేశం, ఒక్కొక్క ప్రాంతం కవర్ అవుతూ పోతున్నది. కేరళలో కాలు పెట్టలేని పరిస్థితికి వచ్చినాం. వెస్ట్ బెంగాల్లో అయితే
ఒక రకం మా దౌర్భాగ్యం అట్లాంటి నాయకురాలు హిందూ మతంలో పుట్టడం. ఉమ్. మన కేరళ ముఖ్యమంత్రి కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి కావచ్చు అన్నప్పుడల్లా బాధ కలుక్కుమంటున్నది. ఎందుకంటే సింపుల్ అని చెప్పాలనుకుంటే సిఏ యాక్ట్. ఈ ముస్లిం సోదరులు కూడా చెప్తున్నా, దయచేసి ఈ మాటినండి. బాబర్ అనేవాడు ఒక దురక్రమణదారుడు, ఒక విదేశీయుడు, మన దేశాన్ని మీద దండెత్తిన విదేశీయుడు. వాడొచ్చి రాముడి గుడిని కూలగొట్టి మసీదు కట్టాడు అక్కడ, బాబర్ మసీద్. అంటే గుడిని కూలగొట్టి కట్టాడు, దాన్ని పునర్నిర్మాణం చేసినాం అంతే. ప్రపంచం కూడా అది మన లండన్ పార్లమెంట్లో కూడా ఒక సభ్యుడు అన్నాడు, పార్లమెంట్ సభ్యుడు బీబీసీ మీద కామెంట్ చేస్తూ, కరెక్ట్ కాదు ఇది, అది బాబ్రీ మసీద్ తీసేసి రామ మందిరం అని కడుతున్నది కాదు, ప్రపంచవ్యాప్తంగా మీరు మాట్లాడాల్సింది అది రామ మందిరాన్ని కూల్చిన కట్టిన ఒక మళ్ళీ మా దేశస్తులు కాడు, ఇక్కడున్న ముస్లిం మతస్థులన్న మా సోదరులు, మా రక్తం. వాడు దురక్రమణదారుడు. కాబట్టి ఇక్కడ ఉన్న దేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా మీరు కూడా గౌరవంగా గర్వంగా ఫీల్ కండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.